ఆంధ్రాలో అధికార పక్షం తెలుగుదేశం సంబరాలు చేసుకుంటుంటే తెలంగాణలో అధికార పక్షం కాంగ్రెస్ విస్తుపోతోంది. స్వయంగా ఓవైపున రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎలక్షన్లో కీలక పాత్ర పోషించారు, ప్రచారం చేశారు, అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. స్వయంగా తనే విపక్షాలని దుమ్మెత్తిపోశారు, భారతీయ జనతా పార్టీని తప్పుపట్టారు, బీఆర్ఎస్ని తప్పుపట్టారు. ఓవరాల్గా వాళ్ళందరూ నాశనం చేస్తుంటే రాష్ట్రాన్ని కాపాడేటటువంటి సేవియర్గా, రక్షకుడుగా నేను వచ్చానని చెప్పుకొచ్చారు. వాళ్ళందరూ రాష్ట్రాన్ని పాడు చేసేటటువంటి వాళ్ళు అని చెప్పుకొచ్చారు. రకరకాలుగా అసలు మామూలుగా చేయలేదు. జనరల్ ఎలక్షన్స్ అప్పుడు చేసిన తరహాలో ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే ఇప్పటిదాకా వచ్చిన 2 ఫలితాల్లో ఒకటి బీజేపీకి పోయింది, ఇంకోటి పీఆర్టీయూకి పోయినటువంటి పరిస్థితి. అదే సందర్భంలో మూడోది ఒకటి నడుస్తుంది. ఇప్పుడు అదన్నా గెలిస్తే కాంగ్రెస్ పార్టీ కనీసం ఊపు 3కి 3 వచ్చినట్టు అవుతుంది. అలా కాకపోతే గనక శాంతం రేవంత్ పట్ల వ్యతిరేకత ఫోకస్ చేయడానికి ఉపయోగపడుతుంది.